హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పవిత్ర జగదీష్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేంటి అంటే పెరుగుతో చాక్లెట్స్ అయితే తయారు చేశానండి. దానికోసం నేనైతే 1 కప్ కర్డ్ తీసుకున్నాను. బిఫోర్ 3/4 కప్ ఏమో షుగర్ తీసుకున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నానండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి అయితే పెట్టేసుకున్నాను. కడాయి అయితే చాలా హీట్ అయిన తర్వాత 1 కప్ ఆఫ్ కర్డ్ అయితే తీసేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి. ఈ కర్డ్ అయితే మనం లమ్స్ లేకుండా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మామూలుగా అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు కడాయిలోకి. ఇదైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాగా హీట్ అవ్విన తర్వాత ఈ కర్డ్ అయితే నేను వేసేసానండి. ఈ కర్డ్ అయితే బాగా ఇందులో షుగర్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. నేను 3/4 ఆఫ్ షుగర్ వేసుకున్నాను కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఈ ప్రాసెస్ అవ్వడానికి మనకి దగ్గర 1 అవర్ అయితే పడుతుంది. ఈ కర్డ్ అయితే బాగా మరిగేటప్పటికి మనం ఏం చేయాలంటే ఒక 3/4 కప్పు షుగర్ అయితే తీసుకున్నాము. ఈ కర్డ్తో పాటు దీన్ని కూడా మనం బాగా కలిపేసుకోవాలి. ఇదే విధంగా కర్డ్ అండ్ షుగర్ని బాగా మరిగించుకోవాలండి. ఇట్లా మరిగించుకున్న తర్వాత మనకు అనేది బాగా దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. ఇది మొత్తం అంతా ఇలా ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ ఇట్లా కలుపుతూనే ఉండాలండి. లమ్స్ ఏం లేకుండా మనం తిప్పుతూనే ఉండాలన్నమాట. హై ఫ్లేమ్ చూసుకుంటూ దగ్గర మాడిపోకుండా చూసుకోవాలి. అట్లాగే మనకి మంచిగా కలర్ చేంజ్ అవుతూ స్లోగా చేంజ్ అవుతూ ఉంటుంది, అది కూడా చూసుకోవాలండి. మధ్యలో ఎక్కడ ఆపకుండా ఇట్లాగే కలుపుతూ ఉండాలి. కర్డ్ అండ్ షుగర్ మరిగేలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఏం చేయాలి అంటే ఆ ప్లేట్ నిండా నెయ్యి రాసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే చాక్లెట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఆ మొత్తం అయిన దాన్ని దానిలో వేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే చూసారు కదా, కర్డ్ అండ్ ఓన్లీ షుగర్, ఆ మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నానండి నేను దీనిలో. అది దగ్గర పడుతూ ఉంటుంది కదా, ఆ లోపు మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అనేది వేసుకోవాలి. అయితే బాగా మరుగుతుందండి. ఇట్లా మనకి బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం పొంగిపోకుండా జాగ్రత్తగా మనం కలుపుకుంటూ ఉండాలి. చెప్పాను కదండి, మధ్యలో మనం గీ కలుపుకుంటూ వేసుకోవాలి అని. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుంటూ నేనైతే ఇది ప్రిపేర్ చేసుకున్నానండి. బాగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఈ గీ అనేది మనకి ఆయిల్ అనేది బయటికి రావాలి. లాస్ట్కి బాగా దగ్గర పడే వరకు మనం ఇట్లాగే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాక్లెట్స్. చూసారు కదండి, ఇదే విధంగా ఈ కర్డ్ అంతా దగ్గర పడిపోవాలి. ఇది తయారవ్వాలన్నమాట. చాక్లెట్ మనకి ఎలాగ బయట దొరుకుతుంది అట్లాగే సేమ్ వేలో మనకి చాక్లెట్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. కలర్ చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయండి. బాగా దగ్గరికి అయిపోవాలి టోటల్లీ. ఫస్ట్ ఇది ఎలా కనపడుతుంది అంటే కలాకండ్ అంటాం కదండి, అట్లా తయారవుతుంది. నెక్స్ట్ తర్వాత నుంచి ఇది మొత్తం మనకి కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట, చాక్లెట్ కలర్లోకి. చూసారు కదండి, కలర్ చేంజ్ అనేది అయిపోయింది. ఇలాగే ఇంకొంచెం దగ్గర పడాలండి, ఎందుకంటే కొంచెం ఇట్లా ఉండకూడదు, కొంచెం గట్టి పడాలి. గట్టి పడే వరకు మనం పొయ్యి మీద ఉంచుకొని ఇట్లా దగ్గర పడే వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి.
దగ్గర పడిపోయింది కదండి, చూసారా? ఇది ఇట్లా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ మనం ఒక ప్లేట్ తీసుకొని దానిలో గీ అప్లై చేసాం కదా ఆల్రెడీ మనం, ఆ గీలోకి మనము దీని మొత్తాన్ని, చాక్లెట్ మొత్తాన్ని తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ప్లేట్లోకి మనం ఈ చాక్లెట్ అంతా తీసేసుకున్నాం కదా, దీన్ని మనం ఫ్యాన్ దగ్గర పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మనం వేరే ప్లేట్ తీసుకొని మనకు కావాల్సిన రౌండ్స్ అనేది చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ సింబల్స్ అయితే చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ సింబల్స్ చేసుకున్నానండి. అండ్ మనకు చాక్లెట్ షేప్ వస్తూ ఉంటాయి కదా, ఆ చాక్లెట్ షేప్లో కూడా చేసుకున్నాను. ఇట్లా మనకు కావాల్సిన షేప్లో అనేది తయారు చేసుకోవచ్చు. చూసారా, మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేస్తే అదంతా బయటకు వచ్చేసేలాగా మనం దగ్గర పడుతూ చేసుకోవాలండి ఈ చాక్లెట్ అనేది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ చాక్లెట్స్ అనేవి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో తయారు చేయండి. ఎట్లా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే అండి ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.